ఇందు మూలంగా 50 మందికి పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలము ఏలూరుపాడు గ్రామ ప్రజలు తెలియజేయనది ఏమనగా మంచినీళ్ళ చెరువు కాడికి వెళ్ళడానికి సగం పోసి మానేశారు. ఆ రోడ్డు కూడా బళ్ళు వెళ్ళి ట్రాక్టర్లు వెళ్ళి లారీలు వెళ్ళి కూడా నలిగిపోయింది. దారి సరిలేదు, తాగుతాకు మంచినీళ్ళు లేవు, పైపులు వస్తడం లేదు. గ్రామ ప్రెసిడెంట్ గారు ఏదో పెద్ద పెద్దలు కూడా తిరుగుతుంది తప్ప లేవరు ఎంత చూడటం లేదు. అది బాగు చేయిస్తే మాకు దారి దొరుకుతుంది, గుప్పుడు అన్నం తింటాం. లేకపోతే దారి చెంది లేదు. నూతి పక్కన పైపు పక్కన పెంట పొగలు తెచ్చేస్తున్నారండి. బాగా చిరాగ్గా వాసన వచ్చేస్తుంది. నీళ్ళు పట్టుకోలేకపోతున్నాం అసలు. వీధి లైట్లు సరిగ్గా వెలగట్లేదు. వీధులు కొన్ని చోట్ల స్తంభాలు కూడా సరిగ్గా వేయలేదు. కుక్కలు కూడా ఊరి నిండా పీడించున్నాయి. ఆ కుక్కల బెడద కూడా కంట్రోల్ చేసి కూడా ప్రజల్ని కొంచెం కాపాడాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళు కూడా ఏదో పని కల్పించి, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా పని కల్పించి ఏదో రకంగా జీతం ఏర్పాటు చేసి ఏదో చేయాలని కోరుకుంటున్నాను. వాన నీరు అండి ఇంట్లోకి వచ్చేస్తుందండి. పల్లంగా ఉందండి, ఇంటి నీరు వచ్చేస్తుందండి. ఎవరో చెప్పినా ఏం పట్టించుకోవట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. తాతయ్య గారికి పింఛను 2 సంవత్సరాలు అయిందండి రాసి, ఇప్పటికి రాలేదండి. అవి కొంచెం చూస్తే బాగుంటుందండి. మీరు మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. తర్వాత మాకు దోమలతోటి డ్రైనేజీలు లేవు. మాకు చాలా ఇవన్నీ ఇబ్బందులుగా ఉన్నాయి. రోడ్లు సరిలేవు. వర్షం వస్తే ఇంకా అసలు నీరు చుట్టూ నీరే, చుట్టూ వస్తారా నీరు బయటకు వెళ్దాం, ఇటు వెళ్దాం, ఇక్కడే నిలబడిపోతుంది. దోమలు ఇవన్నింటికి డ్రైనేజీలు అయ్యి పంచాయతీ ఏమన్నా మాకు సహాయం చేస్తే బాగుందని మాకు మా ఉద్దేశం. ఊరికి ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ వాటర్ స్ట్రక్ అయిపోవడం. బయటికి వెళ్ళడానికి ఎక్కడా లేదు. ఏ ఇంటి వాటర్ ఆ ఇంటి దగ్గర స్ట్రక్ అయిపోతుంది. దాంతో బొడ్డు గంటలు ఎక్కువైపోతున్నాయి. వీధి మూలలో చెత్తకుండీలు కూడా లేవు. దోమలు పందులు అక్కడే ఉండడం మూలంగా సైన్ఫ్లూ భయం కూడా ఎక్కువగా అనిపిస్తుంది. పంచాయతీ ట్యాప్లు కూడా తక్కువగా ఉన్నాయి. దాంతో ఆ పైపుల దగ్గర నీళ్లు పట్టుకోవడానికి గొడవ ఎక్కువగా జరుగుతుంది. ఒకసారి కరెంట్ లేకపోతే ఆ ఇచ్చే కొద్ది నీరు కూడా ఇవ్వట్లేదు. సో పంచాయతీ వాళ్ళు కేర్ తీసుకుని వీధికి ఓ మూల బావి కానీ లేదా 24 గంటలు వాటర్ వచ్చే ఫెసిలిటీస్ అట్లా పైపు కానీ వేయించితే మంచిది. మా ఊళ్ళో నీళ్ళ కొరత, నీళ్లు కావాలి, మురికి వాటర్ వెళ్ళడానికి డ్రైనేజీలు లేవు, రోడ్లు సరైన రోడ్లు లేవు. ఆ 3 కావాలి. సాగునీరు సరిగ్గా అందట్లేదండి. ఇట్లా ఇంజిన్లు వేసి తోడుతున్నాం. మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం నిన్న వంతు కట్టారండి. అక్కడ పెద్ద చెరువు ఉంటే ట్యాంక్ చెరువుకి ఇచ్చారు, ఫుల్గా పెట్టారు. దీనికి కూడా పెడతామన్నారండి. పెడితే మంచిది. ఆ రోడ్లు, ఇంకో మంచినీటి చెరువు కావాలండి, సరిపోవట్లేదు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. గత 44 సంవత్సరాల నుంచి కూడా అదే చెరువు అండి. జనాభా పెరుగుదల పెరిగింది తప్ప సమస్యలకి జనానికి నీరు సరిపోవట్లేదు. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను పెద్దపేటలో. అంగన్వాడీ 5 సెంటర్స్ ఉన్నాయి ఈ ఊర్లో. కానీ ఒక్కటి కూడా సొంత భవనాలు లేవు. అద్దె భవనాలు నిర్వహిస్తున్నాం. అలాగే అద్దె 200 ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి. కానీ 200కి ఎక్కడ బిల్డింగ్స్ దొరకట్లేదు. అన్ని వసతులు ఉన్న బిల్డింగ్ తీసుకోమని చెప్తున్నారు అధికారులు. కానీ అన్ని వసతులు ఉన్న బిల్డింగ్ 200కి దొరకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ సొంత భవనాలు లేకపోవడం వల్ల, అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల పిల్లలు ఫ్రీగా ఆడుకోవడానికి, ఫ్రీగా తిరగడానికి ఎక్కడ ఉండట్లేదు. 5 అంగన్వాడీ సెంటర్స్ కి సొంత భవనాలు నిర్మించాలి. ఈ గ్రామంలో ఒక 4వ వార్డులో మాకు సరైన వసతులు ఏమీ లేవు. రోడ్డు పోసి 11 సంవత్సరాలు అయిందండి. 11 సంవత్సరాల నుంచి కనీసం పంచాయతీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఆ రోడ్డు అంక చూసిన వాళ్ళు లేరు. ఇంకా గ్రంథాలయం మూతపడిపోయింది. ఉన్న యువకులు చదువుకున్న వాళ్ళు గ్రంథాలయంలోకి వెళ్తారని తాళం వేసి ఉంటుంది. బాగానే ఉన్నాయి కానీ నీళ్ళు ప్రాబ్లమే ఉన్నాయి. వాటి అక్కడికి నీళ్ళు ఇబ్బంది, ట్యాంకులో నీళ్ళు ఇచ్చి ఉంటున్నాయి. రెండోది ఏంటంటే మా ఇళ్ళ దగ్గర అవుతాయండి డ్రైనేజీలు అయ్యి లేవండి. బాత్రూంలో స్నానాలు చేసిన నీళ్ళు అయ్యి కూడా మాకు మేము తోడుకు పట్టుకెళ్ళి బయటకు వస్తున్నాం. అటువంటి ఇబ్బంది మాత్రం మా వీధిని అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం మాకు ఈ ఇబ్బంది తీర్చమని నాకు కోరుకుంటున్నాను. మేము సంతమర గట్టలో ఉంటాం. మేము సైకిల్ మామూలుగా రన్నింగ్ సైకిల్ దింపుతామంటే రోడ్ సరిగ్గా లేదు. అక్కడ ఇదంతా ఎత్తు అయిపోయింది, అది పలం అయిపోయింది. అక్కడ సైకిల్ దిగుతానికి ఇదంతా తిరిగి మళ్ళీ అదంతా తిరిగి రావాలి.
అది మా ఇల్లు అక్కడ చివరన అక్కడ లైట్లు లేవు స్తంభానికి. మరి నీళ్ళు ఇక్కడ అంటే అటు కానీ ఇటు కానీ రావాలి, ఈ పైప్ కానీ ఆ పైప్ కూడా రావాలి. నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పైప్ అక్కడ పైప్ ఒకటి కావాలి, లైట్ కావాలి మాకు. అక్కడ రోడ్డు బాగోలేదండి, అక్కడ కరెంట్ స్తంభం లేదు. మాకు వాటర్ అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీళ్ళ నుంచి మరీ దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మాకు దోమలు అట్టండి, మరి అసలు ముందు మెయిన్ పాయింట్ మాకు పోవాలంటే నీట్నెస్. మాకు దోమలు కూడా కంట్రోల్ అవ్వాలండి. దోమలకు మీరు ఏ రకంగా చర్య తీసుకుంటారు? డ్రైనేజ్ మాట దేవుడు కానీ ముందు మాకు దోమలు మాకు ముందు ప్రాబ్లం సాల్వ్ చేయాలండి. మాకు మంచినీళ్ళ సమస్య బాగా ఎక్కువగా ఉందండి. ఇక్కడ ఎప్పుడు కూడా మాకు మంచినీళ్ళు ఎప్పుడు సరిపడగా ఏనాడు ఇవ్వరంటే ఒక పూట ఇస్తే రెండో పూట రావండి. అవి వచ్చిన కాడి నుంచి ఎప్పుడు నిత్యాబద్ధంగా నీళ్ళు పెట్టుకున్న రోజు లేదు. అవి మాకు పని చేసేది లేదు. అవి తాగిన రొంపల జ్వరాల దగ్గులు వీటితో సత్తనామంటే గ్రామ పెద్దలు దీని గురించి బాగా చర్య తీసుకుని మాకు మంచినీళ్ళు ప్రసాదించమని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ నుయ్యి ఉంది, ఆ నుయ్యికి దారి లేదు, చెల్లు లేదు. మాకు ఈ కాలం కట్టేది ఈ నుయ్యి తప్ప రెండోది లేదు. అక్కడ నానా చిరాకు ఉంటుంది. మంచి అయినా చెడ్డ అయినా ఎవరిని అంటాక మేము సరిపోతలేదు. అది కూడా చూసి మాకు చెరువు అనేది మంచి అనేది రేపు పొద్దున్న ఈ నీరు ఎండిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి? మా ఊరు ప్రాబ్లం ఏంటంటే నీరు ప్రాబ్లం ఒకటి అండి, కరెంట్ ప్రాబ్లం ఒకటి. ఈ రెండు సాగు అవుతే సక్రంగా ఉంటుంది. రోడ్లు బాగాలేదు, మరుగుదొడ్లు లేవు, డ్రైనేజ్ చాలా అవతగా ఉంది అని. రెండోది బస్ స్టాండ్ కూడా సరిగ్గా లేదండి. చెత్త చెదారం అంతా నానా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ కూడా మా గ్రామానికి అభివృద్ధి చెందాలని మేము చూస్తున్నాం. నీళ్లు బాగా పసరగా వస్తాయండి. ఒకసారి ఇస్తున్నారు, ఒకసారి ఇవ్వట్లేదు. కాలంలో నీళ్లు ఉండలేదండి, చెరువుకి ఉండలేదు. నీళ్లు సమస్య తీరిస్తే బాగుండని కోరుకుంటున్నాం. కరెంటు ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడు ఇస్తున్నారో ఎప్పుడు ఇవ్వట్లేదు, ఎప్పుడు ఉంటుందో తెలియట్లేదు. మా ఊర్లో వాటర్ సరిగ్గా రావట్లేదు. వాటర్ కొంచెం సరిగ్గా వస్తే మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం శుభ్రంగా ఉంటుందని మా ఆలోచన. మా ఊర్లో డ్రైనేజీలు కూడా బాగుంటలేదు. అవి కూడా బాగుంటే కొంచెం కాలుష్యం తగ్గుద్దని మేమందరం అనుకుంటున్నాం. లైబ్రరీ ఒకటి బాగుంటలేదు, అసలు వీళ్ళు చదువుకోవడానికి బుక్స్ అవి ఏమి ఉండట్లేదు. లైబ్రరీ ఒకటి బాగుపడాలని కోరుకుంటున్నాం. నీళ్ళు సరిగ్గా రావట్లేదు, పచ్చగా వస్తున్నాయి. ఫిల్టర్ అవట్లేదు నీళ్ళు మాత్రం. ఆ నీళ్ళు తాగిన కాడి నుంచి జలుబు, దగ్గు, జ్వరాలు అలాంటివి వస్తున్నాయి. మాకు మాత్రం డ్రైనేజీలు లేవు. పందులు ప్రాబ్లం, దోమలు, ఆ నీళ్లలో డొల్లి, ఆ దోమలు ఇళ్లలోనే ఉంటున్నాయి. ఆ దోమలు కుట్టిన మాకు మలేరియా, జ్వరం, టైఫాయిడ్లు అలాంటివి వస్తున్నాయి. ఆ ప్రాబ్లం తీరాలని మాకు కోరిక. తీరుస్తారో లేదో మీ ఇష్టం. అది మా ఊరికి లోన్లు రావట్లేదు నీళ్లు కట్టుకుంటాకి. ఎప్పటి నుంచో అండి అలా తాటే గుడిసెలు అలా ఉంటున్నామండి. కొంతమందికి తడాలు కూడా రావట్లేదండి. చాలా ఇబ్బంది అయిపోతుంది. గవర్నమెంట్ మాకేం సాయం చేసేలాగా కనపడతలా. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఖాళీగా ఉన్నాం. రెక్క మీద తినాలంటే కష్టం అయిపోతుంది పిల్లలతో. చిన్న పనులు ఏమన్నా చూపించే మేము ఏదైనా చేసుకుంటామండి. ఊళ్ళో సరైన మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, మురికి నీళ్ళు వేస్తానికి డ్రైనేజీలు లేవు. సరైన మంచినీళ్ళు వేస్తావు పండట్లు లేవు, నీళ్ళు లేవు, సరైన నీటి సదుపాయం లేదు. పంటలు చాలా నష్టాల్లో ఉన్నాయండి. ఇవన్నీ బాగుపడాలని మేము కోరుకుంటాం. ట్యాంకులు కట్టాలి అక్కడ మన నీటిగా. ట్యాంకులో పైపులు వేసి ఇచ్చాలి. పైపులు వేసాక జనానికి సరిపోవాలి నీళ్ళన్నీ. బెడ్లు అయిపోయినాయి, షేర్లు చూసుకుంటాక లేవు. నేను మెయిన్ చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే డ్రింకింగ్ వాటర్. అయితే మాకు ఆల్రెడీ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది. అదేంటంటే క్లీన్ చేయడానికి అవైలబుల్ గా లేదు. దాంట్లో ఎప్పుడు బల్లులు ఏదో ఒకటి పడుతూ ఉంటాయి. 104 వాహనం వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు పిల్లల్ని చెక్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఈ చిన్న పిల్లలు ఉంటారు, 1 వాళ్ళు 2 వాళ్ళు. వీళ్ళు ఏం చెప్తారంటే మాకు కడుపు నొప్పండి అని చెప్తారు. అంటే వాటర్ ప్రాబ్లం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్ వస్తుందండి, దాని మూలాన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. మాకు ఎవరైనా గ్రామంలో ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే బాగుంటుంది. టాయిలెట్స్ అండి, పిల్లలు చిన్నపిల్లలు అయిపోయారు. దాని మూలాన వాళ్ళు ఏం చేస్తారు, క్లీన్ చేయడం తెలియదు, పాడు చేసి వచ్చేస్తారు. చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి వాటర్ పట్టుకెళ్ళి ఆడ క్లీన్ చేసేంత ఏజ్ వాళ్ళకి లేదా. దీనికి మనం ఎవరైనా గ్రామ పెద్దలు ఎవరైనా ఒక మనిషిని కనుక మనకి ఇచ్చినట్లయితే ఆ బాత్రూమ్ లో వీళ్ళు వెళ్ళినప్పుడల్లా కొంచెం వాళ్ళు నీళ్లు కొట్టడం ఏదైనా క్లీన్ చేయడానికి ఉంటుంది కదండి. మా ఊళ్ళో కుర్రోళ్ళందరూ కలిసి ఆడుకోవడానికి